నమస్తే కార్తిక్ గారు. నమస్కారం కిషోర్ గారు. కార్తిక్ గారు, ప్రస్తుతం జనసేన పార్టీ నేత మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలైతే కొంత చర్చనీయాంశం అవుతుంది. సరే, దుమారం రేపుతున్నాయి, కలకలం సృష్టిస్తున్నాయి, ఇలాంటి మాటలు నేను మాట్లాడలే కానివ్వండి, చర్చనీయాంశం అయితే అవుతున్నాయి. దీన్ని పట్టుకొని ఇతర పార్టీల వాళ్ళు కూటమిలో చుచ్చుపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే నారా లోకేష్ ఏ ఒక నిష్పత్తిలో మనం ఇప్పటి వరకు వెళ్తున్నాము, అదే నిష్పత్తిలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు పంచుకుంటా కొనసాగుతుంది అనేటటువంటి అంశానికి కౌంటర్ గా దీన్ని చూడాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కౌంటర్ చేశాడు. మాకు బలం ఉన్న ప్రతి చోట మేము పోటీ చేస్తాం, 2024 ఎన్నికల్లో తగ్గాం, కానీ ఈసారి అలా ఉండదు అనేటటువంటి అర్థం వచ్చేలాగా మనోహర్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం జరగబోతుందంటారు? ఈసారి సాఫీగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా? అక్కడ సీట్ల గొడవ, పొత్తు గొడవ, ఈ అంశాలని తెర మీదకి వచ్చే ఛాన్స్ ఉందంటారు. మీ అభిప్రాయం, ఉద్దేశం అంటే అసలు ఈ కామెంట్స్ ని, ఈ అంశాన్ని ఎలా చూడాలి? మీ పేరెంట్స్ కి మీరు ఎంతమంది కిషోర్ గారు? నేను ఒక్కడేనండి. సో ఇబ్బంది లేదు. మీ తండ్రికి ఏదైతే ఉందో దానికి మీరు ఒక్కళ్ళే వారసులు. కానీ ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, సహజంగా ఏదో ఒక్క ఆడ చిన్నపాటి పంచాయతీ అయినా వస్తాయి, గెట్టు తగాదాలు వస్తాయి. సహజంగా జరిగే పరిణామాలు అది ఇంటి సమస్యగా చూడాలి తప్ప, అన్నాతమ్ముల సమస్యగా చూడాలి తప్ప, దాన్ని భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో దాన్ని భూతత్వంలో పెట్టే చూసే రాజకీయ పార్టీ ఉంది కాబట్టి మనకి సమస్య అవుతుంది అంతే. నిజానికి నారా లోకేష్ గారేమో టీడీపీ వర్షన్ ప్రకారం మాట్లాడారు, నాదెండ్ల మనోహర్ గారేమో జనసేన వర్షన్ ప్రకారం మాట్లాడారు. మరి ఈ రెండు విభిన్నమైన పార్టీలుగా. ఏ పార్టీకైనా సహజంగా ఉండే గుణం ఏంటంటే, వీలైనంత వరకు ఎక్కువ స్థానాల్లో మా పార్టీ పోటీ చేయాలి, వీలైన ఎక్కువ స్థానాలు మా పార్టీ గెలవాలి, మా పార్టీని మేము బలోపేతం చేసుకోవాలి, మా కేడర్కి మేము పదవులు ఇచ్చుకోవాలని ఏ రాజకీయ పార్టీకైనా ఉంటది. ఆ రాజకీయ పార్టీకి ఆ లక్షణం లేకపోతే ఇబ్బంది, కానీ ఆ లక్షణం ఉంటే ఇబ్బంది కాదు. ఇప్పుడు ఆ లక్షణంలో నుంచే నారా లోకేష్ మాట్లాడిన మాటలు టీడీపీ కేడర్ వైపు నుంచి, టీడీపీ భావజాలం వైపు నుంచి చూడాలి. నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన మాటలు జనసేన కేడర్ వైపు నుంచి, జనసేన పార్టీ భావజాలం నుంచి చూడాలి తప్ప, ఇదేంది ఒకే కూటమిలో ఉన్న వాళ్ళు మాట్లాడారు కదా అని చూడొద్దు. సహజంగా లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎలా ఉంటదంటే కిషోర్ గారు, ఒకే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కొన్ని వర్గాలు ఉంటాయి. ఇప్పుడు నీకు రావాలా, నాకు రావాలా పదవి అన్నకాడ కొట్లాడుతూ ఉంటారు. ఒకే పార్టీలోనే ఇద్దరు ముగ్గురు కొట్లాడుతున్నప్పుడు, 2-3 పార్టీలు ఉన్నప్పుడు చిన్న పార్టీ లేకుండా ఎట్టుంటాయి? ఖచ్చితంగా ఉంటాయి. ఏ పార్టీకైనా సహజంగా వీలైనంత వరకు ఎక్కువగా మేమే పోటీ చేయాలనే గుణం ఏ పార్టీకైనా ఉంటది. అందులో భాగంగానే వచ్చినటువంటి సమస్యగా దీన్ని చూడాలి తప్ప, దీన్ని భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరమో, దీన్ని బట్టి విడిపోతున్నారుగా, గిల్లి కజ్జాలు వచ్చాయిగా, ఇక కొట్టుకుంటున్నారుగా అని చూడాల్సిన అవసరమో లేదు అనేటువంటిది నా భావన. సహజంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఒక 2-3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పాల్గొంటున్నప్పుడు సహజంగా వచ్చే సమస్య. ఇప్పుడు పార్టీలు 3 ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గ్రామ పంచాయతీలు అవే ఉంటాయి, పెరగోగా 3 పార్టీలు ఉన్నాయి కదా, 3 పార్టీలు పంచుకోవాలి కాబట్టి గ్రామ పంచాయతీలు పెంచుదాం అనేది ఉండదు కదా. సో ఉన్న గ్రామ పంచాయతీల్లోనే, ఉన్న మండల పరిస్థితుల్లోనే, ఉన్న జిల్లా పరిస్థితుల్లోనే ఈ 3 పార్టీలు షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకోవాలన్నప్పుడు ఒక మండలంలో జనసేన పార్టీకి బలం ఉంటది, టీడీపీ పార్టీకి బలం ఉంటది. అక్కడ నుంచి టీడీపీ ఆస్పిరెంట్ ఉంటారు, జనసేన ఆస్పిరెంట్ ఉంటారు. టీడీపీకి టీడీపీ వ్యక్తి లాయర్ గా పనిచేస్తుంటారు, జనసేనకి జనసేన వ్యక్తి లాయర్ గా పనిచేస్తుంటారు. వాళ్ళ లాయర్ గా పనిచేస్తే వాళ్ళ కార్యకర్తకు పదవి ఇచ్చుకోవాలని జనసేనకు ఉంటది, వాళ్ళ పార్టీకి రాయలుగా పనిచేస్తున్న కార్యకర్తకి అక్కడ పదవి ఇప్పించుకోవాలని టీడీపీకి ఉంటుంది. సహజంగా ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా. సో దీన్ని ఆ కోణం నుంచే చూడాలి తప్ప అంతకు మించి చూడొద్దు అనేటువంటిది నా భావన. సార్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రేపు సెప్టెంబర్ నుంచి పురపోరు తోటి మొదలు పెడితే, అంటే మున్సిపాలిటీలతో మొదలు పెడితే లెక్కన తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీల దగ్గర నుంచి కొనసాగుతూ లాస్ట్ కి పంచాయతీ ఎన్నికలు అంటున్నారు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ఎన్నికలు జరిగినా సరే, స్థానిక సంస్థలకు సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలు ఏవి జరిగినా సరే, ఏ రకంగా జరిగాయి, ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయి అనేది మనం కళ్ళకు కట్టినట్టుగా చూసాం. కనీసం నామినేషన్ వేయడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు. ఆఖరికి ఆడవాళ్లు నామినేషన్ పత్రాలు తీసుకుని ఎక్కడ చూస్తారా అని చెప్పేసి చీర చొంగుని చాటున, లేదంటే జాకెట్ లో పెట్టుకుని భయంగా పెడితే అక్కడ కూడా చేతులు పెట్టి తీసేసినటువంటి ఘటనలు, 70 ఏళ్ల ముసలాళ్ళ మీద కూడా కత్తులు దూసినటువంటి సంఘటనలు మనం చూసాం.
కట్ చేస్తే ఈ రోజు కూటమి అలాంటి పనులు చేసేటువంటి అవకాశం లేదు, అలాంటి పరిస్థితులు కూడా రావు. సో ఈ అంటే ఎన్నికలు సాఫీగా జరగవచ్చు, కానీ ఫలితాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈ మధ్య కాలంలో కొంత మళ్ళీ ఆదరణ పెరుగుతోంది, జన ప్రవాహం వస్తోంది, జన సునామీ వస్తోంది అని చెప్పేసి రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నారు కదా. ఆ మాటలు ఏమన్నా గ్రౌండ్ లో ప్రతిబింబించే అవకాశం ఉందంటారా ఫలితాల రూపంలో? ఇప్పుడు మీరు అన్నారు, మనం హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నప్పటికీ మన నేపథ్యాలు, మన మూలాలు గ్రామాల్లోనే ఉన్నాయి. గ్రామాల్లో రియాలిటీ ఎలా ఉంటుందనేది మనకు కొంత ఐడియా ఉంది. నిజానికి ఏకగ్రీవాలు ఎప్పుడైతే కిషోర్ గారు సహజంగా ఒకే పార్టీ లేదా ఒకే వ్యక్తి అతని చేతిలోనే ఊరంతా ఉన్నప్పుడు అతనికి వ్యతిరేకంగా నామినేషన్ వేయడానికి ఎవరు సిద్ధం కానప్పుడు ఏకగ్రీవాలు అవుతాయి. కానీ జనం సిద్ధమైనా సరే అవతల పార్టీలకి నాయకులు ఉన్నారు, నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు, అయినప్పటికీ నామినేషన్ వేయనీయకుండా ఏకగ్రీవాలు చేసుకున్నటువంటి పరిస్థితిని 2021 ఎన్నికలు చూసాం. ప్రజలేమో అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. అయినప్పటికీ ప్రజాభిప్రాయానికి భిన్నంగా అవతల వాళ్ళని నామినేషన్లు వేయనీయకుండా వన్ సైడ్ గా ఎన్నికలు నిర్వహించుకున్న పరిస్థితిని మనం అప్పట్లో చూసాం. చివరికి చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గంలో కూడా టీడీపీ కేడర్ ని నామినేషన్ వేయనీయకుండా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూర్చొని డైరెక్ట్ గా ఒక మంత్రి అరాచకాలకి పాల్పడి మనం ఏకగ్రీవాలు చేసుకున్నటువంటి పరిస్థితిని గతంలో చూసాం. కానీ ఇప్పుడు రియాలిటీ ఏం బయటపడుతుంది? ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల రూరల్ మండలంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది. అక్కడ నామినేషన్ వేయడానికి టీడీపీలు అవకాశం ఇచ్చారు, ఏదో వన్ సైడ్ ఎన్నిక చేసుకోలే, ఏకగ్రీవం చేసుకోలే. వైసీపీ వాళ్ళు కూడా నామినేషన్ వేశారు, కానీ ఏం జరిగింది? వాళ్ళకి డిపాజిట్ కూడా దక్కలే. ఇది రియాలిటీ. ఇంకా ఆ మాటకు వస్తే మళ్ళీ అంటారు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకొని గెలిచారు అని చెప్పేసి వైసీపీ చెప్తా ఉంటది కదా. ఇక్కడ ఒక ఉదాహరణ మీకు చెప్తా. సరే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. అది కూడా ఈవీఎం పద్ధతిలో కాదు, మళ్ళీ బ్యాలెట్ పద్ధతిలో జరిగినాయి. అప్పుడు రాయలసీమలో, అందులోనూ పులివెందల్లో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి? టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి కదా. మళ్ళీ జగనే అధికారంలో ఉన్నాడు. ఈవీఎంలతో ఎన్నికలు జరగలేదు. అప్పటికి ఇంకా టీడీపీ బీజేపీ పొత్తు కూడా కుదరలేదు, అంటే కేంద్రం టీడీపీకి సహకరిస్తే అనేది కూడా ఏం లేదు. అప్పుడే ఆ పులివెందల నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఓటర్స్ వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ ఓట్లేశారు. ఇది రియాలిటీ. అంటే జనంలో వైసీపీ పట్ల ఎంత అసహ్య భావన ఉంది అని చెప్పడానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి బయటపడుతున్న విషయాలు, ఇప్పటికీ బయటపడుతున్న విషయాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, 2024 ఎన్నికల ఫలితాలు మనం చూసాం. 151 సీట్ల నుంచి 11 సీట్లకు వైసీపీ పడిపోయింది. 164 సీట్లకి కూటమి ఎగబాకి గెలిచి విజయడంకం మోగించింది. సరే, ఆ సమయానికి ఆ రిజల్ట్ అనుకున్న తర్వాత కూడా కొన్ని ఎన్నికలు జరిగినాయి. మళ్ళా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. కృష్ణా గుంటూరు జిల్లా జరిగినాయి, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు జరిగినాయి. అసలు ఈ దేశంలో ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంత మెజారిటీ వస్తని ఎవరు ఊహించే విధంగా కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ఇచ్చారు. అది మనం చూసాం మన కళ్ళ ముందు. అంటే కూటమి పరిపాలన వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చిన ఎన్నికలు అవి. ప్రభుత్వం పరిపాలన బాగుంది. మళ్ళీ అది ఈవీఎం పద్ధతిలో జరిగినటువంటి కూడా కాదు, పోస్టల్ బ్యాలెట్. మళ్ళీ వైసీపీ ఏం చెప్పింది? మేము ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి కూటమి విజయం వన్ సైడ్ అయిందని చెప్పింది. లేదు, వాళ్ళు ఆ పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావుకి సపోర్ట్ ఇచ్చారు. పాపం నిజానికి ఆ లక్ష్మణరావుకి మంచి పేరే ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. కానీ వైసీపీ మద్దతు ఇచ్చిన తర్వాత పాప అతనికి డిపాజిట్ దక్కలే. వైసీపీ కనుక మద్దతు ఇవ్వకపోయి ఉంటే అతనికి కూడా మంచి ఓటింగ్ వచ్చేది, మంచి పోటీ ఇచ్చేవాడు. అతను గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి. కానీ ఎప్పుడైతే అతనికి వైసీపీ మద్దతు ఇచ్చిందో అతన్ని జనం అసహించుకున్నారు. అంటే వైసీపీ వాసన తాకితే జనం అసహించుకునే పరిస్థితులు ఇవాళ మన కళ్ళ కనపడుతుంటే, కాకపోతే నేనేమంటానంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా వైసీపీని నామినేషన్లు వేయనియాలి. అప్పుడులాగా చేయొద్దు, నామినేషన్లు వేయనియాలి. రియాలిటీ ఏందో బయటపడింది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, జగన్ వస్తే జనం వస్తున్నారు, ఉప్పెనలా వస్తున్నారు, ఉవ్వెత్తున వస్తున్నారు అని చెప్తున్నారు కదా. కానీ నిజమేంటి అన్నది ఇప్పుడు బయటపడిపోయింది. నిజంగా ఆ జనమే నిజమైతే, డబ్బులు ఇవ్వకుండా తెచ్చుకునే జనమే అయి ఉంటే, జగన్ చూసి వచ్చే జనమే అయి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతుందే నిజమైతే అది బయటపడిపోయింది. పులివెందులతో సహా బయటపడిపోయింది. మళ్ళీ ఎక్కడ దాకా కాదు, పులివెందులతో సహా బయటపడిపోయింది. ఏం చూసి జనం వైసీపీని ఆదరిస్తారండి? అసెంబ్లీకి వెళ్తున్నారా? లేదు. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారా? లేదు. పైగా ఏం చేస్తున్నారు? ఈ 2 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పని ఏంది అంటే, రౌడీ షీటర్లను ఓన్ చేసుకోవటం, గంజాయి బ్యాచ్ ని ఓన్ చేసుకోవటం, లేదు 18 ఏళ్లకే బైక్ నడుపుతూ లైసెన్స్ లేకుండా ఎవరినో గుద్దేసి చంపేసి
మళ్ళా వాళ్ళతో బేరసారాలు పోయి ₹1,00,000 ఇస్తాం మా ఇంట్లో పని చేయండి అని చెప్పటం, లేదు ఆ కేసుని ఇంకెవరు నెత్తి మీద పెట్టేయటం, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి పార్టీని ఎవరండి ఆదరిస్తారు? ఏ ప్రజలండి ఆదరిస్తారు? పైగా ఎక్కడ కులాల మధ్య గొడవ పెడదామా, ఎక్కడ ప్రాంతాల మధ్య గొడవ పెడదామా, ఎక్కడ మతాల మధ్య గొడవ పెడదామా, ఈ ఆలోచన తప్ప ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక ప్రజా సమస్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది అని చెప్పండి నాకు. ఒక్కటి చూపించండి ఉదాహరణ కోసం. మొన్న ఆక్వా రైతుల కోసం పోతున్నాను, అసలు ఆక్వా రైతుల కోసం పోయినట్టుందా పర్యటన? అక్కడ ఉన్నారు ఆక్వా రైతులు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎక్కడ ఎలా ఉందంటే, ముద్రగడ గారి భౌతిక కాయం దగ్గరకు కూడా పోయి జగన్ సీఎం అని నినాదాలు ఇప్పించుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఏమండి అక్కడ ఏం నినాదాలు ఇవ్వాలి? జోహార్ ముద్రగడ అని నినాదాలు ఇవ్వాలి, కానీ జగన్ సీఎం అని నినాదం ఇవ్వటం ఏంటి? అంటే ఏ పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది? ఇలాంటి నాయకత్వాన్ని జనం ఇష్టపడతారు. ముద్రగడ ఏంటి ఆ మధ్య కాలంలో ఒక 6 నెలల క్రితం సంవత్సరం క్రితం జరిగినటువంటి సంఘటన మీకు చెప్తాను. మన మేదరమెట్ట అనుకుంటాను గ్రామం, వైవి సుబ్బారెడ్డి గారి తల్లి గారు పిచ్చమ్మ గారు చనిపోతే అక్కడికి స్పెషల్ ప్రత్యేక వచ్చాడు జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి గారి తల్లికి నివాళులు అర్పించడానికి. హెలికాప్టర్ను చుట్టేసి కాన్వాయ్ని చుట్టేసి అక్కడ ఒక పక్క మృతదేహం ఉంటే ఇంకో పక్క వీళ్ళు సీఎం సీఎం అంటూ నినాదాలు. అంటే ఇంటా బయట సొంత వాళ్ళు పోయినా లేదంటే బయట నాయకులు పోయినా సరే ఇది మాత్రం కామన్ లైన్. ఇది ఇంకో ఉదాహరణ కూడా చెప్తా, మీకు గుర్తు చేస్తా. ఇప్పుడు పాకిస్తాన్ తో భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు మన తెలుగు వీరుడు మురళి నాయకు పాకిస్తాన్ తో పోరాడి చనిపోయాడు. చనిపోతే అతనికి అన్ని రాజకీయ పార్టీలు సంతాపం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు పోయారు, నారా లోకేష్ గారు పోయారు, అందరూ పోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు మాత్రం అక్కడ జోహార్ మురళి నాయక్ నినాదాలు కాకుండా సీఎం జగన్ అంటే ఒక అమరవీరుడి దగ్గర కూడా ఏంటండి ఈ రాజకీయం? అతను దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి కదా. మరి అంటే ఇలాంటి నాయకుడిని ఇలాంటి పార్టీని ఎవరన్నా ఇష్టపడతారండి? అసలు పైగా ఇలా చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా మా రాజధాని అమరావతి అంటే లేదు లేదు మావిగన్ అని చెప్పేసి, మరి ఏ భాష పదమో నాకేం తెలియదు. మావిగన్ అనేది తెలుగు పదం కాకపోవచ్చు నాకు తెలిసి. ఆ మావిగన్ అనే పేరుతోటి జగన్ చేస్తున్నాం అంటే ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా, ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా, ప్రజల మనోభావాలను కూడా గౌరవించకుండా ఉన్నటువంటి ఆ వ్యక్తిని, ఆ పార్టీని ఎవరు గౌరవిస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇంకొక ఉదాహరణ చెప్తానండి. మొన్నో జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న 2.0 యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్ దేనికోసం చెప్పండి? ఏదో వాళ్ళ కంటెంట్ డిలీట్ అవుతుందంట, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకున్నదానికి. దాని గురించి మనం సపరేట్ గా మాట్లాడదాం. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో మనం కంక్లూజన్ కి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ వ్యాఖ్యల ప్రభావం రేపు సీట్ల మీద పడేటటువంటి అవకాశం ఉంటుందా? అంటే మళ్ళీ సీట్ల పీఠముడు అనేది మనకి కనిపించే ఛాన్స్ ఉంటుందంటారా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో? సహజంగా కొంతవరకు అయితే ఉంటదండి, ఉండదు అని నేనైతే చెప్పను. కొంతవరకు అయితే కొన్ని చోట్ల వరకు ఉంటది. ప్రధానంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, కొంతవరకు గుంటూరు జిల్లా, ఏమన్నా కొద్దిగా పొంటే వైజాగ్ ఉమ్మడి జిల్లా పరిధిలో, ఇక్కడ కొంత తిరుపతి ఆ పరిసర ప్రాంతాల్లో కొంతవరకు టీడీపీ క్యాడరు తమకు సీటు కావాలని అడగొచ్చు, జనసేన క్యాడరు సీటు కావాలని అడగొచ్చు. బట్ ఒక కన్క్లూజన్ కి ఏదో ఒక కాడ వస్తారండి, ఇబ్బంది ఉండకపోవచ్చు. వీళ్ళైతే చాలా బలంగా ఉన్నారు, వీళ్ళు బలంగా ఉన్నారు. కూటమిగా మేము ఇంకొక 15 సంవత్సరాలు ఉంటామని చెప్తున్నారు. ఈ చిన్న చిన్న సమస్యల కాడ వీళ్ళు గొడవలు పెట్టుకుంటారని అనుకోను, కానీ కింది స్థాయిలో అయితే ఉంటుంది, ఉండదని కాదు. అయితే వాటిని సదుపాటు చేయాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ నాయకత్వాల మీద ఉంటుంది. వీళ్ళ మధ్య ఎక్కడైనా గొడవ వస్తే దాన్ని ఆసరాగా తీసుకుని తమకు అడ్వాంటేజ్ గా తీసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంటది. కాబట్టి ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తల్లితోనే కలిసి ఉండలేరు, చెల్లితోనే కలిసి ఉండలేరు, తర్వాత జైలు మెట్టి కూడా తనని కాదని పోయినటువంటి పరిస్థితి. సో నా కుటుంబంతోనే నేను కలిసి ఉండలేను, వాళ్ళు ఒక కుటుంబం కాదు, ఒక పార్టీ కాదు, ఒక బ్లడ్ గ్రూప్ కాదు, వాళ్ళేంటి సొంత అన్నదమ్ములాగా కలిసి ఉంటున్నారేంటి, చిన్నపాటి పొరపచ్చాలు కూడా లేకుండా కలిసి ఉంటున్నారేంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అసూయ. ఇప్పుడు ఎప్పుడైనా విడాకులు తీసుకున్నాడు, పక్కింటి కాపురం మీద అసూయ పడతా ఉంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా దాదాపు ఆ రకంగానే ఉంది. అంటే సొంత కుటుంబంతో ఆయన కలిసి ఉండలేడు, సొంత తల్లిని ఇంట్లో పెట్టుకోలేడు, సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేడు, చెల్లిని దగ్గరికి కూడా తీసుకోలేడు. అలాంటిది అవతల వాళ్ళు ఒక కుటుంబం కాకపోయినా, ఒక పార్టీ కాకపోయినా, ఒక బ్లడ్ గ్రూప్ కాకపోయినా సరే వాళ్ళ సొంత అన్నదమ్ములు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు, అలా చూపించుకున్నారు వాళ్ళు, 15 సంవత్సరాలు కలిసే ఉంటామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిగా అసూయగా ఉంది.